పోయినా కూడా ఆడవాళ్ళు కనపడని ఊరు ఉండదు ఈ నియోజకవర్గంలో. మరి అటువంటి సామాజిక వర్గానికి మరి నియోజకవర్గ కేంద్రంలో మరి ఒక సామాజిక వర్గ భవనం ఉండాలి. వాళ్ళందరూ కలిసి కూడా ఏదైనా కార్యక్రమం నిర్వహించుకోవాలనుకుంటే మరి అందరూ కూడా కలిసి సంతోషంగా కార్యక్రమం నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో మరి నన్ను ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ మా యనమల కిషోర్ అన్న ప్రధానంగా ఆయన పేరు ప్రస్తావించారు. మా సోదరు యనమల కిషోర్ గారు ఎన్నోసార్లు అడిగిన ఆయన చంద్రపూరి శంకర్ గారు వచ్చి మరి ఇట్లా మాకు నిధులు కేటాయించాలి, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఒక అంశం ఇది, తప్పనిసరిగా ఆరసంగం భవన్ కట్టించాలనే సంవత్సర కాలం నుంచి కూడా నాతోటి మరి వెనుకబడిన దృష్ట్యా నేను అడిగిన వెంటనే నిధులు కేటాయించినందుకు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు గౌరవనీయులు సీతక్క గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వీరందరితో కూడా చప్పట్లతో తెలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున కేవలం సిరిపూర్ నియోజకవర్గంలో ఈ యొక్క సిరిపూర్ మండలమే కాకుండా మరి సుమారు 3 కోట్ల రూపాయలతోటి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి సామాజిక వర్గాల భవనాలను అదనంగానే కేటాయించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి సమక్షంలో ప్రధానంగా ఎక్కువగా